రాజంపేట పట్టణంలో మంగళవారం పోటాపోటీగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సంబరాలు నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి మీడియా సమావేశం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో తన కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించి కేక్ కట్ చేశారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేను వెంకటనారాయణ వ్యక్తి కాకుండా రాజంపేట ప్రజలంతా ఈరోజు రాజంపేట నియోజక ప్రజలంతా ఈరోజు లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే టు లోకేష్ బాబు గారు. ఈరోజు మా లోకేష్ బాబు గారు పుట్టినరోజు. ఎందుకంటే మొన్న చూశారు మీరు, ఇదే పాదయాత్ర రాష్ట్రం మొత్తం ప్రజలు బాగుండాలని ఆకాంక్షిస్తూ పాదయాత్ర 300 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసిన వ్యక్తి లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, ఆయన పుట్టినప్పటి నుండి ఎటువంటి ఇబ్బందులు తెలియకుండా అటువంటి ఇబ్బందులు తెలియకుండా రాష్ట్ర ప్రజల కోసం అన్ని కిలోమీటర్లు నడచమనేది అంత ఆశామాషమని కాదు. ప్రజలతో ఉంటూ ప్రజల చుట్టూ తిరుగుతూ వాళ్ళ సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరిస్తామని పాదయాత్ర చేస్తూ ముందుకు కొనసాగాడు. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా, ఈరోజు రాష్ట్రానికి అద్భుతంగా అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కోసం అంత కష్టపడాల్సిన అవసరం లోకేష్ బాబు గారికి లేదు. కానీ రాష్ట్రం బాగుండాలా, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బాగుండాలా, రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఎదుర్కొంటున్నారు, వీళ్ళ సమస్యలని తీరుస్తామని లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశారు. థ్యాంక్ యూ టు లోకేష్ బాబు గారు. మీ పాదయాత్ర చాలా అద్భుతంగా సక్సెస్ చేశారు. మరొకసారి చెప్తున్నా, లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాజంపేట ప్రజలందరూ మరియు రాజంపేట మీడియా మిత్రులు, రాజంపేట నియోజక ప్రజలందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు మళ్ళా ఒక్కసారి చెబుతున్నాను, అందరము కలిసి రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకుందాం, రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం. అటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మనం ముఖ్యమంత్రి చేసుకుందాం. లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఫ్యూచర్లో మనంతా ఉండి ఖచ్చితంగా పార్టీని నడిపిస్తారని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు లోకేష్ బాబు గారు. థ్యాంక్ యూ. ప్రజా ప్రస్థానంలాగా కొనసాగించి ప్రజలకు ధైర్యం చెప్పి మేమున్నాం, వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని విజయ పతాకం ఎగరేస్తాం, మీ సమస్యలన్నిటికీ ముగింపు పులుపుతాం, ఈ అరాచక పరిపాలన సరిదిద్దుతామని ప్రజలకు ధైర్యం చెబుతూ ముందుకు కలుగుతున్న ఒక యువ కిరీటం శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు నాయకుడిగా అవతరించాలని, రాష్ట్ర భవిష్యత్తును ఆయన తీర్చిదిద్దాలని, తెలుగుదేశం పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించాలని మరొక్కసారి ప్రజలందరి తరఫున వెంకటేశ్వరుని వేడుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ మేడా విజయశేఖర్ రెడ్డి.